ఇవాళ కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నవారు కావచ్చు, క్రియాటినిన్ ఎక్కువగా ఉన్నవారు కావచ్చు, అందరూ చేసే ఒక మోస్ట్ కామన్ మిస్టేక్ గురించి తెలుసుకుందాం. ఆ మిస్టేక్ ఏంటంటే, ఒకసారి క్రియాటిన్ పెరిగింది, ఒకసారి కిడ్నీ పనితీరు తగ్గింది అని తెలిసిన మరుక్షణం కంప్లీట్‌గా ప్రోటీన్‌ని స్టాప్ చేయడం. ఇది ఒక డేంజరస్ పాలిసీ. ఎందుకంటే ప్రోటీన్ అన్నది ఒక బ్రహ్మ, ఒక బిల్డింగ్ బ్లాక్. మన శరీరంలో డిఎన్ఏ బాగా పనిచేయాలంటే ప్రోటీన్ చాలా అవసరం. మన శరీరంలో కోర్ వ్యవస్థలు అంటే బ్రెయిన్, హార్ట్, లివర్ లేక మరేదైనా కోర్ వ్యవస్థ బాగా పనిచేయాలంటే ప్రోటీన్ చాలా అవసరం. సో ప్రోటీన్ని కంప్లీట్గా ఆపేయడం వల్ల క్రియాటిన్ మాట దేవుడెరుగు శరీరంలో రకరకాల చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు కూడా ప్రోటీన్ పూర్తిగా మానేయాల్సిన అవసరం అస్సలు లేదు. మేమందరం చెప్పేది ప్రోటీన్ తగ్గించండి కానీ పూర్తిగా కాదని. మరి ఎంత తగ్గించాలి? క్రియాటిన్ ఎక్కువగా ఉన్నవారు ఒక రోజులో 0.6 నుంచి 0.8 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే దాకా ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే ఒక 70 కేజీ వ్యక్తి ఒక రోజులో 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే ఒక ఎగ్ వైట్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. దాంతోపాటు 150 గ్రామ్స్ ఆఫ్ కుక్డ్ దాల్ కూడా ఒక రోజులో క్రియాటిన్ పేషెంట్స్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్ తగ్గించండి అంతే తప్ప కంప్లీట్గా మానివేయద్దు.